ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా మందికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే ఏంటో తెలుస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అని అంటే అసలు డయాబెటీస్ ఉందా లేదా చెక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫాస్టింగ్ కానీ, పోస్ట్ ప్రాండియల్ కానీ బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఏంటి అంటే ఎవరిలో చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే యూజువలీ ఎవరైనా కనుక ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, లేదు అని అంటే విమెన్లో పర్టికులర్గా ఫేషియల్ హెయిర్ ఉంది, లేదంటే యాక్నే ఉంది, పీరియడ్స్ బాగా ఇరెగ్యులర్గా ఉంటున్నాయి, ఇటువంటి వాళ్ళందరూ ప్రోన్ ఫర్ డయాబెటీస్ అనమాట. వీళ్ళలో ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే వీళ్ళలో ఫ్యాట్ ఒబెసిటీ వలన ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ ఉండడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏదైతే టెస్టోస్ట్రాన్ ఉంటుందో దాని యొక్క ప్రొడక్షన్ ఆండ్రోజన్ ఎక్కువ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈస్ట్రోజన్ కూడాను ఎక్కువే ఉంటుంది. బట్ ఈ ఉన్న ఈస్ట్రోజన్ అబ్నార్మల్ ఈస్ట్రోజన్ అనమాట. మనకి నార్మల్గా ఈస్ట్రాడయోల్, E1, E2, E3 అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉంటాయి. కానీ ఈ పీసీఓడిలో కానీ, లేదు అని అంటే ఒబీస్గా ఉండేవాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, వీళ్ళలో ఏమవుతుంది అంటే ఏదైతే వీళ్ళకు ఉండాల్సిన ప్రాపర్ ప్రపోర్షన్ ఈస్ట్రోజన్, టెస్టోస్ట్రాన్ కానీ, ఆండ్రోజన్ కానీ అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. దాని వలన అబ్నార్మల్ ఈస్ట్రోజన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అబ్నార్మల్ ఈస్ట్రోజన్ అనేది మన టీకా సెల్స్ మీదుగా ఆండ్రోజన్ కూడాను యాక్ట్ అవ్వటం వలన ఎక్కువగా ఫాలికల్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు అండాశయంలో ఎక్కువగా ఫాలికల్స్ అంటే మనము సాధారణంగా ఎగ్ కౌంట్ అంటాము, ఫాలిక్యులర్ కౌంట్ అంటాము. అండాశయాల్లో ఉండాల్సిన నార్మల్ ఫాలికల్ కౌంట్ ఒక మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్ ఉమెన్లో అయితే కనుక అరౌండ్ 15 to 20 వరకే ఉంటాయి. బట్ ఇలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మోర్ దాన్ 20 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో ఉండటం జరుగుతుందన్నమాట. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎక్కువ ఫాలికల్స్ ఉండి ఏ ఫాలికల్ కూడాను ప్రాపర్ మెచ్యూరిటీ లేకుండా ఉంటాయన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫాలికల్స్ అనేది ప్రెగ్నెన్సీ ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి మెయిన్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ఎవరైనా విమెన్ పీసీఓడితో బాధపడుతున్నారు, లేదు అని అంటే ఓవర్ వెయిట్ ఒబేస్గా ఉన్నారు, లేదు అని అంటే వేరే ఏదైనా హార్మోనల్ వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంది, హిర్సుటిజం ఉంది, ఇటువంటి వాళ్ళందరిలో కూడాను మనం ఫాస్టింగ్ ఇన్సులిన్ అన్నది అడ్వైస్ చేయటం జరుగుతుంది. దాని ప్రకారంగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, లేదు అని అంటే ఏమైనా కనుక మనము కొన్ని మెడికేషన్ పెట్టడం కూడాను జరుగుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.